ఇది బిల్ మరియు నేను దీన్ని అంగీకరించడానికి మరియు ఉదయాన్నే లేవడానికి ఒక పద్ధతిని అభివృద్ధి చేసుకున్నాము. ఇది ప్రతి ఒక్కరూ చేసే విధంగా ఉండకపోవచ్చు, కానీ మేము దీన్ని చాలా ఉపయోగకరంగా కనుగొన్నాము. నేను అతని కాళ్లను సర్దుకుని సమతుల్యత కోసం లాగిన తర్వాత ఈ చేతిని పొందుతాను. అప్పుడు అతను లేచి వస్తాడు మరియు నేను అతన్ని అక్కడే మద్దతు ఇస్తాను. మరియు అతని కాళ్లను పూర్తిగా నేలపై సూటిగా ఉండే వరకు ఊపుతాను. ఎందుకంటే అతని సమతుల్యత కొన్నిసార్లు అస్థిరంగా ఉంటుంది. అప్పుడు కర్ర సహాయంతో, మరియు నేను అతని చేతిని ఇలా పట్టుకుంటాను, మరియు అతని చేతిపై గాయాలు రాకుండా అతన్ని పట్టుకోకుండా, నేను అతన్ని ఈ విధంగా పైకి లేవనివ్వడానికి సహాయం చేస్తాను. అతను ముందుకు వాలి చేస్తూ, మరియు అప్పుడు మేము తీసుకోవడానికి సామర్థ్యం కలిగి ఉంటాము. కొన్ని అడుగులు, మొదట నెమ్మదిగా అతను తన సమతుల్యతను పొందే వరకు, మరియు అదేవిధంగా మేము మా ఇంట్లో నిర్వహిస్తాము. కాబట్టి మంచం నుండి లేచినప్పుడు ఎవరికైనా స్థిరంగా ఉండటానికి సహాయపడే మార్గం అంటే ఒక హ్యాండ్లింగ్ బెల్ట్ ఉపయోగించడం. ఈ హ్యాండ్లింగ్ బెల్ట్లు ఎవరికైనా పైకి లేపడానికి తయారు చేయబడలేదు, కానీ వారు నిలబడిన తర్వాత వారిని స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి. కాబట్టి మీరు బెల్ట్ సర్దండి, అది బాగా గట్టిగా ఉందని నిర్ధారించుకోండి. అహం హ్యాండిల్స్లో మీ చేతిని ఉంచి, రంగా శరీరానికి సూటిగా ఉంచి, మీరు ఇద్దరూ కలిసి నిలబడటానికి కదలికను సమన్వయం చేసుకుంటున్నారు. నిలబడటానికి సిద్ధమా? అవును. సరే, కాబట్టి హ్యాండ్లింగ్ బెల్ట్ ఉపయోగిస్తున్నప్పుడు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏమిటంటే, ఇది నిలబడటం మరియు నడవడం సమయంలో మీ సమతుల్యత మరియు స్థిరత్వాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది, మంచం నుండి పైకి లేపడానికి కాదు. కాబట్టి అక్కడ బాగా దగ్గరగా ఉండండి. రంగా దగ్గరగా ఉండి, అతను తన అడుగులు తీసుకుంటున్నప్పుడు, మీరు అతనితో పాటు ఉండి, అతని సమతుల్యతను నిలబెట్టడానికి సహాయపడుతున్నారు.